వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరవీరుల స్తూపం వద్ద మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం గులాబీ జెండా, జాతీయ జెండాలను ఆవిష్కరించి ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు జోహార్లు అర్పించిన ఆయన కేసీఆర్ నాయకత్వంలో జరిగిన మలిదశ ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో సాగునీరు, తాగునీరు, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ రంగాల్లో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి మందగించిందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించిన సుదర్శన్ రెడ్డి వాటిని ఎదుర్కొనేందుకు కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ మరో పోరాటానికి సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలు, మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు జరుగుతున్న పరిణామాలను గమనించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ, జిల్లా, మండల, పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.